కొత్త ఏడాదిలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు పార్లమెంటు దిగువ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆర్థిక సర్వేను ప్రకటించింది. అందులో పన్నుల రాబడిలో తెలంగాణ టాప్లో ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ప్రకటించారు. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88% సొంత పన్నుల రాబడుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణ రాష్ట్రం తన ఆర్థిక పరిపుష్టిని చాటిందని తెలిపింది. 100% గ్రామీణ త్రాగునీరు సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని పేర్కొంది. అలాగే ఐటీ రంగంలో తెలంగాణ మేటి అని ఎకనామిక్స్ సర్వే మరోసారి తేల్చి చెప్పింది. కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొంది. అంతేకాదు అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోని తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని ఎకనామిక్స్ సర్వే తెలిపింది. నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్యాక్స్ కట్టే వాళ్లకు బడ్జెట్లో ఉపశమనం కలిగించనున్నారా అనేది ఈ రోజు తేలిపోనుంది. మరోవైపు ఉద్యోగుల డిమాండ్స్ పై ప్రకటనలు ఉంటాయనేది కూడా ఆసక్తి రేకిస్తోంది. మరోవైపు మిడిల్ క్లాస్ పీపుల్కు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉండనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో అంచనాలతో ఈసారి బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తాజాగా 8వ సారి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారు.